హలో అందరికీ, పాప కోసం ఫుడ్ రెడీ చేస్తున్నా అండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత రైస్లో యాడ్ చేసుకోవడానికి తోటకూర తీసుకున్నా అండి. తోటకూర ఒక గుప్పెడు తోటకూర తీసుకున్నాను, ఒక చిన్న టొమాటో. తోటకూర కొంతమంది డైరెక్ట్గా వేసి ఉడకబెట్టేస్తున్నారండి. నాకు అలా చేస్తే కొంచెం పసరు స్మెల్ వస్తుంది, నాకే తినాలనిపించలేదు. అందుకే కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. తోటకూర, వెల్లుల్లి, జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. వెల్లుల్లి పిల్లలకి చాలా మంచిదండి. వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు కొంచెం స్మెల్ వచ్చినా అలాంటప్పుడు వెల్లుల్లి మనం వాళ్ళకి ఫుడ్లో యాడ్ చేసి పెడితే కొంచెం తగ్గుతుందండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో కూడా యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం వాష్ చేసి పక్కకు పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు కూడా దీంట్లో యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిపేసి వీటిని కూడా కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి మనం వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. నేను ఈ బియ్యానికి ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాను, చూసారు కదా. ఆ గ్లాస్ తోటి వాటర్ తీసుకొని మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నా అండి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకొని మెత్తగా ఎనిపేసి పిల్లలకి పెట్టేసేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.